మంచిని శత్రువు చెప్పినా విను, కానీ చెడును మిత్రుడు చెప్పినా వినకు. చేసిన తప్పును ఒప్పుకోవడానికి ఆలోచించకు, చేయని తప్పును ఎదిరించడానికి భయపడకు. నిన్ను వదిలేసి వెళ్ళిన దేనిని తలుచుకుంటూ బాధపడకు, ఎందుకంటే నువ్వు తలుచుకోవడానికి కూడా అది అర్హత లేనిది అని అర్థం. ఆశపడడం మానేయి, కానీ ఆశపడిన దేనిని వదిలేయకు. చేసే పని మంచిదైతే చాలు, అదే నిన్ను గొప్పవాడిని చేస్తుంది. నమ్మిన వాళ్ళకి ఏదైనా చెప్పే ముందు ఆలోచించండి, ఎందుకంటే వాళ్ళు విన్నది అబద్ధమని తెలిసిన రోజు మీపై పూర్తి నమ్మకం పోవడానికి అదే కారణం అవుతుంది. అబద్ధాలు, మోసాలతో కీర్తి ప్రతిష్టలు ఎంత గొప్పగా నిర్మించుకున్నా అది కుప్పకూలిపోవడానికి ఒక నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. అందరితో కలిసి చెడు దారిలో వెళ్లే బదులు ఒంటరిగా మంచి దారిలో వెళ్లడమే మంచిది. వెలుగు చూడాలనుకుంటే ముందు చీకటిని జయించక తప్పదు. జరిగిపోయిన దానికి బాధపడకు, జరగబోయే దానిని ఊహించుకోకు, ఎందుకంటే ఈ క్షణం మాత్రమే నిజం అనేది గుర్తించుకో. జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనస్సు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించు. వేలాది వ్యర్థమైన మాటలు వినడం కన్నా శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు. నిన్న అన్నది ఈ రోజుటి జ్ఞాపకము, రేపు అన్నది ఈ రోజుటి లక్ష్యము. ఆడంబరం కోసం అప్పు చేయకు, ఆనందం కోసం తప్పు చేయకు. బంధం పేరుతో బాధ పెట్టేవారిని, స్నేహం పేరుతో చెడగొట్టేవారిని జీవితంలో దూరం పెట్టడమే మంచిది. మనిషికి సాయం చేసి చెప్పుకోకు, మనసుకి గాయం చేసి తప్పుకోకు. ఎవరి దగ్గరైతే నీ రహస్యాలను చెబుతున్నావో వారి దగ్గర నీ స్వతంత్రాన్ని కోల్పోతావు. నీవు దేనిని ఎక్కువగా ఇష్టపడుతున్నావో అదే నిన్ను ఎక్కువగా గాయపరుస్తుంది. వ్యక్తిని చూసి కాదు, వ్యక్తిత్వాన్ని చూసి దగ్గరవ్వండి. బాధలు నీ స్వంతం కాదు, సంతోషం నీ శాశ్వతం కాదు. నీ మనస్సును గాయపరిచేవి నీ ఆలోచనలు మాత్రమే. నిజానికి విలువలేని చోట నిశ్శబ్దంగా ఉండండి. నీ సంతోషం ఎన్నడూ ఇతరుల మీద ఆధారపడకుండా చూసుకోండి. అదృష్టం ఎన్నడూ నిన్ను మేధావిని చేయదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.